అధికారంలోకి వస్తామని మీరు మాట్లాడమైనా వాళ్ళు మాట్లాడమైనా ఎంతవరకు సమంజసం? ఒకటండి, ఇలా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మనం గమనిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం అందరం కలిసి కొట్లాడాం. 1200 మంది బిడ్డల త్యాగాలు, సకల జన సమ్మెలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ఈ యొక్క జాతీయ స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి అండగా ఉండడం. ఆ రోజు పార్లమెంటులో ఇక్కడ ఇద్దరు ఎంపీలు ఉన్నా, కేసీఆర్, విజయశాంతి ఉన్నా. సో ఒక భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్గా తెలంగాణ అంశం కోసం, రాష్ట్రం కోసం ఏర్పాటు చేయడం కోసం ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మనం బిల్లును పెట్టి పాస్ చేయించారు. అంటే అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మేమే ఇచ్చామని అనొచ్చు. సో కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిన డిసెంబర్ 9 తర్వాత అయితే యూటర్న్ తీసుకున్నారో ఆ 23వ తారీఖు రోజు మరి తీసుకున్న తర్వాతనే శ్రీకాంతాచార్య నుంచి మొదలు పెట్టుకొని 1200 మంది బిడ్డల చావు కారణం ఆ రోజు ఈ యొక్క సోనియా గాంధీ యొక్క నిర్ణయం, ఆ రోజు ఉన్నట్టు మన్మోహన్ సింగ్ యొక్క నిర్ణయం అని చెప్పేసి ప్రజలు ఏం చేశారంటే తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఇంటికో ఉద్యోగం ఇస్తా, తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా, తర్వాత ఇవన్నీ అంటే ఇలాంటివి అనేక రకాలైన హామీలు ఇస్తే సో అటు భారతీయ జనతా పార్టీని కాదని ఇటు కాంగ్రెస్ని కాదని కేసీఆర్కు ఈ యొక్క తెలంగాణ ప్రజలు నాయకత్వాన్ని ఇచ్చారు. సో 62 మందితో ఇచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన కూడా 61, 62 ఇచ్చారు. ఏం చేసిండు ఆయన? మళ్ళీ మొత్తం అన్ని పార్టీలను కలుపుకున్నాడు. అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇలా తెలంగాణలో నిన్ను అధికారంలో చేయడానికి ఇస్తే నువ్వు తెలంగాణ అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఏదో ఒక ప్రస్తావనతో ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి థియరీని మొత్తం మర్చిపోయి నువ్వు కేవలం రాజకీయమైనటువంటి ఒక క్రీడను ఏదైతే ప్రారంభం చేశావో, అసలైన తెలంగాణ వాదులను పక్కన పెట్టి ఈరోజు తెలుగుదేశంలో లేకపోతే కాంగ్రెస్ లేకపోతే ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలను తీసుకొచ్చుకొని నీవు మంత్రి పదవులు ఇచ్చి తర్వాత ఏదైతే చేశావో, ఏదైతే విధ్వంసం చేశావో, అయినా కూడా ప్రజలు మళ్ళీ రెండోసారి నమ్మి ఏదో 5 ఏళ్ళలో ఇప్పుడే పాప చిన్న బేబీ, ఈ బేబీలో ఇంకా కాలేకపోయిందని మళ్ళీ ఇస్తే మళ్ళీ రెండోసారి 88 మందిని ఇచ్చారు అధికారం. అయినా కూడా ఆయన తన ఆ అధికార దాహం తీర్చక మళ్ళీ 100 మంది ఎమ్మెల్యేల వరకు రాష్ట్రంలో సాధించుకున్నారు. సో ఇవాళ కేసీఆర్ను నమ్మేవాళ్ళు, ఎందుకంటే అందరూ కూడా మన ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళు చేస్తాం, ఇస్తాంబుల్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాం, లేకపోతే కరీంనగర్ను స్మార్ట్ చేస్తాం, లండన్ చేస్తాం, ఇవన్నీ అంటే నిజంగా ప్రజలు నమ్మేటోళ్ళు. ఎందుకంటే అక్బరుద్దీన్ ఒక రోజు చెప్పాడు, ఏది మన అసెంబ్లీలో ఏది ఒక రాజు వచ్చి, ఒక కవి వచ్చి రాజును మెచ్చుకుంటున్నప్పుడల్లా ఆహా ఆహా అని చెప్పేసి రాజు ఫస్ట్ హారం ఇస్తాడు, తర్వాత స్వర్ణాలు ఇస్తాడు, ఇట్లా అన్నీ అయిపోతాయి. సో ఆ కవి కూడా ఏమనుకుంటాడు, అరే రాజుగారిని మళ్ళీ అడుగుదామని చెప్పేసి నెక్స్ట్ డే వస్తారు. రాజుగారు ఏమైంది అని అంటే, అరే నీవు చెప్తున్నప్పుడు నాకు ఆనందం అనిపించింది, నేను ఓహో అన్నప్పుడు నీకు ఆనందం అనిపించింది అనే ఏదైతే స్థితి ఉందో అట్లా ఇలా తెలంగాణ ప్రజలను అందరూ కూడా మోసం చేశారు. ఇప్పుడు వినే దాంట్లో లేరు. ఈయన 15 ఏళ్ళు అన్నా కూడా వినే పరిస్థితే లేదు. అసలు ఆయన దగ్గర ఎక్కడ ఉంది శక్తి? ఆయనలో ఈరోజు బహుశా భారతదేశ చరిత్రలో ఒక 10 సంవత్సరాలుగా పార్టీ పనిచేసి ఇంత కనుమరుగై, అంటే ఒక 34 మంది ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఒక ఎంపీ సీటును కూడా ఇవ్వలేదు అంటే ఈ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఏందనేది ఇలా మనం అంచనా వేసుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో అంటే ఏది ఉత్తాపన ఉంటాయి, అంటే ఓడిపోవడాలు గెలిపోవు అనేది సహజం. కానీ కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ పార్టీది ఈరోజు పోరాటం చేసేటువంటి స్థితిలో లేదు. ఎందుకు లేదు అని అంటే పార్టీ నిర్మాణం అనేది ఎక్కడ జరగలేదు. ఈ పార్టీ ఏంటంటే కుటుంబం, ఏదైతే కుటుంబ రాజకీయాలు ఉన్నావో ఈ కల్వకుంట్ల కుటుంబమే ఈ యొక్క పార్టీ, కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణను ఏదో శాసిస్తుంది అని చెప్పేసి ఒక భ్రమ ఏదైతే క్రియేట్ చేశారో అది కాదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానం కోసమే నిలబడతారు. ఈ అభివృద్ధి కన్నా ఆత్మాభిమానం కావాలని చెప్పేసి ప్రజలైతే తీర్పు ఇక్కడ ఇచ్చారు. సో అందుకోసం ఆయన ఇవాళ అంతా అయిపోయిన తర్వాత ఎన్ని చెప్పినా, ఎందుకంటే బొంతు రామ్మోహన్ రావు అంటే ఆయన ఇవాళ కేసీఆర్కు లేస్తే కనిపించేటువంటి వ్యక్తి. అట్లాంటి వాడే అయిపోయినప్పుడు అధికారం అయిపోయిన రోజే వెళ్ళిపోయిందంటే, ఇవాళ కేశవరావు అంటే ఆయన వెళ్ళిపోయిందంటే ఇంకెవరు కూడా నిలబడరు. ఈ పార్టీలో ఒకసారి ప్రారంభమైంది, నువ్వు ఎన్ని స్టోరీలు కథలు చెప్పినా నిలబడే స్థితి లేదు. నీ 10 ఏళ్ళ నుంచి ఇదే ఎమ్మెల్యేలకు నువ్వు టైం ఇచ్చి ఉంటే, ఇదే 10 ఏళ్ళ నుంచి నువ్వు మంత్రులకు టైం ఇచ్చి ఉంటే, ఇదే 10 ఏళ్ళ నుంచి కార్యకర్తలకు టైం ఇచ్చి ఉంటే నీ నాయకత్వం మీద నీ మీద విశ్వాసం ఇవాళ కార్యకర్తలకు ఉండేది. సో ఇవాళ కార్యకర్తలు పోతున్నారు, ఆడికి పోతున్నారు అంటే ప్రేమతో కాదు,
ఇంకా ఏదో వాళ్ళకు రాజకీయాల్లో అడ్జస్ట్మెంట్ కాలేక కొంత ఉంటారు కదా, దాని కారణంగా నిలబడ్డటువంటి క్యాడర్ ఉండొచ్చు. కానీ అవకాశం వస్తే ఇవాళ అందరూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఇలాగ అవతల కాంగ్రెస్ పార్టీ కూడా మేము గేట్లు ఓపెన్ చేసినాం అని పదే పదే చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఆ గేట్లోకి ఎంతమంది పోతారో అదొక రాజకీయమైనటువంటి డిబేట్. సో ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే, ఇక్కడ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ అనేది ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మన 8 మంది ఎంపీలను గెలిపించారు. ఎస్, ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకున్నారు, దేశంలో మోదీ ప్రభుత్వం రావాలని చెప్పేసి కోరుకున్నారు. ఎస్, నెక్స్ట్ రాజకీయాల్లో వీళ్ళకేముంది, ఇలా విశ్వాసం కల్పించడం అనేది నాయకునిగా ఉండాల్సిన అంశమే. కానీ ప్రజలు అవన్నీ కూడా చూస్తారు. నాయకుడు గతంలో ఉన్నటువంటి వ్యవహారం ఏంది, ఇవాళ అధికారం కింద పడిపోయినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఈరోజు గమనించేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఇది ఒక పేక మేడలు మొత్తం కూలిపోతున్నట్టుగానే బీఆర్ఎస్ అనేది క్రమంగా పూర్తిగా కూలిపోయేటువంటి పరిస్థితి. లాస్ట్ చివరికి ఎవరికి ఉంటారంటే కల్వకుంట్ల కుటుంబమే ఆ పార్టీతో మిగిలేటువంటి పరిస్థితి అయితే ఇలా రాష్ట్రంలో కనిపిస్తుంది. సో భారతీయ జనతా పార్టీకి మేమేమంటున్నామంటే, మాకు ఈరోజు 35% ఓట్ బ్యాంకు తెలంగాణలో వచ్చింది. సో అటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పోటాపోటీగా మేము ఈరోజు అధికారం పార్టీకి పోటీగా వాళ్ళకి 8 మంది ఎంపీలు, మాకు 8 మంది ఎంపీలు ఇచ్చారు. సో ప్రజల్లో కూడా ఒక విశ్వాసం ఉంది. ఎస్, ఈసారి ఒకసారి గతంలో కాంగ్రెస్ పార్టీకి అనేక సార్లు అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు. సో భారతీయ జనతా పార్టీకి ఇస్తారనేది మేము ఎందుకు చెప్తున్నాం అంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదో వాటన్నిటిని కూడా అమలు చేయడంలో ఇలా పార్టీ ఎక్కడ కూడా దాంట్లో లేదు. మిత్రుడు ఇంతకుముందు కంట్రోల్ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేస్తున్నాం రేపు ఆగస్టులో అని. మేమేమంటున్నాం అంటే, మళ్ళీ హరీష్ రావు ఇక రాజకీయంలో అది బోడగుండుకు మోకాళ్ళకు ముడిపెట్టేటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి మీరు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గట్లాంటి టైప్ ఉన్న నాయకుడే కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు ఇలా అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీకి మళ్ళీ ఎట్లా కట్ చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మీరు అలాంటి కట్టింగ్ల కొరకు పోకండి. ఈరోజు దాంట్లో ఎంత తగ్గిద్దాం, ఎంత మినిమైజ్ చేద్దాం, రైతులకు ఎంత తగ్గియాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు. మీరు అది పెడితే మళ్ళీ ఆయన స్పీకర్ ఫార్మేట్ల రాజీనామా ఇయ్యాడు. ఇది తెలంగాణ ప్రజలు అనుకునేటువంటి వ్యవహారం జరగదు. కాబట్టి నేను మీ ద్వారా కోరుతున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు రైతులకు రైతు బంధు ఇవ్వాలి, లేకపోతే రైతులకు మీరు ఏదైతే పేరు పెట్టారో ఏది భరోసా అని చెప్పారో, ఈ యొక్క సీజన్లో ఓల్డ్ పద్ధతి ప్రకారం మేము పోతామని చెప్పేసి మీరు రైతులకు చెప్పి 5,000 రూపాయలే ఇచ్చారు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కూడా మీరు ఏదో 5 ఎకరాలకు 3 ఎకరాలకు 2 ఎకరాలకు అనకుండా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి రైతులు, నేను ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు నేను చెప్తున్నా, 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా హైదరాబాద్లో వచ్చి బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులు అప్పులు చేసి ఆ యొక్క అప్పుల్లో తట్టుకోలేక మరి హైదరాబాద్లో వచ్చి పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే ఇవాళ నిధుల్లో మేము అడుగుతున్నాం. ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, చాలా గొప్ప మేధావి కేసీఆర్. ఏం లాభం మేధావి అయితే? నీ మేధావితనంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టావు, ఏం జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ గోదావరి జలాలు వాడుకోవాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోనే డిజైన్లోనే లోపం ఉందని చెప్తా ఉన్నారు. సో నేనేమంటుంటే, ఒక పెళ్లికి 10 లక్షల రూపాయలతో పెళ్లి చేస్తే ఆ యొక్క వాని స్తోమత తగ్గట్టు చేస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిది అంటారు. కానీ వాడు 1 కోటి రూపాయలు అప్పు చేస్తే పెళ్లి బాగా చేసిన అని తినొచ్చేమో కానీ పోతూ వీని ఏతులు ఎత్తులేరని అంటారు. అట్లా కేసీఆర్ తెలంగాణ భాషలో ఏతులకు పోయి ఎక్కువ మొత్తం రాష్ట్రాన్నంతా అప్పులపాలు చేశాడు. ఆయన తెలివితనం అంతా ఏంటంటే ఏతులో పోయిండు, తెలంగాణలో అందరికీ నష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నీళ్లు చెప్తున్నారు, ఏడగట్టిందండి. ఇలా నేను ఏమంటున్నా, 1,00,000 ఎకరాలకు ఇస్తాను, 1 కోటి ఎకరాలకు ఇస్తాను వీళ్ళు నీళ్లు. మరి ఎన్ని ఇచ్చారు? నేను షాద్నగర్కు 1 ఎకరం నీళ్లు రాలేదు, ఒక ఎకరానికి నీళ్ళు రాలేదు నా షాద్నగర్లో. అట్లా నేను ఏమంటున్నాను, 119 నియోజకవర్గాల్లో 80 నియోజకవర్గాలకు నీళ్ళు లేవు. గతంలో ఉన్నవే వీళ్ళు కొన్ని రిపేర్లు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ తెలుగుదేశం అంత ముందున్న 20 ఏళ్ళ నుంచి, అంటే మాకు ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి రావాల్సిన 60 ఏళ్ళ నుంచి రావాల్సిన వాటా ఏది కల్వకుర్తి ఎత్తిపోతలతోటి అది కొద్దిగా చివరిలో మిగిలిపోయింది. కొద్దిగా వస్తే ఆ నీళ్ళు వస్తున్నాయి. అది కేసీఆర్ చేసింది కాదు, గత ప్రభుత్వాలు చేస్తూ చివరికి వచ్చినట్టు వ్యవహారం. అంతేగాని అదనంగా 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. అందుకోసం తెలంగాణ ప్రజలు